హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ ఛానల్. కొందరు ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన అకౌంట్ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మంత్లీ పెన్షన్ 10D అప్లై చేస్తున్నప్పుడు కానీ స్కీమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నప్పుడు కానీ మనకు ఒక ఎర్రర్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఎర్రర్ ఏంటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ మనకు కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మనము పిఎఫ్ అప్లై చేయాలనుకుంటున్నాము. స్కీమ్ సర్టిఫికేట్ కానీ మంత్లీ పెన్షన్ 10D కానీ అప్లై చేయాలనుకుంటున్నాం. అప్పుడు చూడండి, మనకి ఈ విధంగా ఆన్లైన్ సర్వీస్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మొదటి ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా, క్లెయిమ్ ఫామ్ 1331. సో దీనిపైన క్లిక్ చేస్తాము. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తాను. బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో దీంట్లో మనకు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన మనము క్లిక్ చేస్తాము. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు మంత్లీ పెన్షన్ 10D అప్లై చేయాలన్నా స్కీమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలన్నా ఈ విధంగా ఒక ఎర్రర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు 4-5 ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 19 ఓన్లీ పెన్షన్ విత్డ్రాలు, స్కీమ్ సర్టిఫికేటు, ఫామ్ 10D మంత్లీ పెన్షను, ఫామ్ 31 అడ్వాన్స్. సో దీంట్లో చూడండి, ఈ 2 ఫామ్స్ స్కీమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలన్నా మంత్లీ పెన్షన్ అప్లై చేయాలన్నా సో ఇక్కడ మనకు ఒక ఎర్రర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో అదేంటి, సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూడండి, నామినేషన్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని ఇక్కడ చూపిస్తుంది. స్కీమ్ సర్టిఫికేట్ మీరు అప్లై చేయాలంటే మీ యొక్క పిఎఫ్ అకౌంట్కి నామినేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి. నామినీ వివరాలు మీరు ఇచ్చి ఉండాలి. అప్పుడే మీరు స్కీమ్ సర్టిఫికేట్ని అయితే అప్లై చేయగలరు. అలానే చూడండి, మళ్ళీ ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మంత్లీ పెన్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, నెలసరి పెన్షన్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూడండి, నామినేషన్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్, ఈ నామినేషన్ విత్ ఫోటోగ్రాఫ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ సిస్టమ్, కెనాట్ ప్రొసీడ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, వీరికి సంబంధించిన ప్రొఫైల్ ఫోటో అప్డేట్ లేదు, నామినేషన్ వివరాలు అప్డేట్ లేవు, కాబట్టి మనం ముందుకైతే ప్రొసీడ్ కాలేం. ఎవరైతే స్కీమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలన్నా మంత్లీ పెన్షన్ 10D అంటే నెలసరి ఈపీఎఫ్ నుండి పెన్షన్ వస్తుంది. సో ఇది ఏది అప్లై చేయాలన్నా కూడా మీ యొక్క ఈపీఎఫ్ అకౌంట్కి ఈ నామినేషన్ అనేది తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. అప్పుడే మీరు మంత్లీ పెన్షన్ అనేది అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా అడ్వాన్స్ పిఎఫ్ అప్లై చేయడము లేకుంటే టోటల్ పిఎఫ్ను అప్లై చేయడము అటువంటి దానికి నామినేషన్ అనేది తప్పనిసరి కాదు. స్కీమ్ సర్టిఫికేటు మరియు మంత్లీ పెన్షన్ 10D అప్లై చేయడానికి నామినేషన్ అనేది తప్పనిసరి. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.